తాడేపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, మోదీకి ఎదురుగాలి సర్వేల్లో ప్రతిపక్షాలకి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని, సో పార్లమెంట్లో కూడా జరుగుతున్న ఫైటింగ్. వాస్తవంగా ఈ ఫైటింగ్ ఇదంతా జరగడానికి ఒక కారణము రాజకీయ వాతావరణం మారడము, యువత ఆందోళన, దీనివల్ల వచ్చినటువంటి అంతర్జాతీయ ప్రతిధ్వనులు, వీటన్నిటితో మొత్తం మీద చెప్పాలంటే ఇరాన్ యుద్ధం అనేది మొదలైనప్పటి నుంచి కూడా మోదీకి దేశంలో ఇంట బయట కూడా ఒక ప్రతికూలత. శాసనసభ ఎన్నికలు 2 చోట్ల గెలిచినప్పటికీ కూడా ఆదుకోవట్లేదు. ఇప్పుడు తాజాగా ట్రాకర్ అనే సర్వే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే చేస్తే బీజేపీకి అంటే ఎన్డీఏకు 240 స్థానాలు వస్తాయి, ప్రతిపక్షాలకు 280 పైన స్థానాలు వస్తాయి, ఇతరులకు కూడా 16 స్థానాలు వస్తాయి అని ఆ సర్వేలో తేలింది. అలాగే ఒక సర్వే అని కాదు, ఉన్న అభిప్రాయం, రాహుల్ గాంధీ పని విధానం బాగుందని ఒక 61% యువత అభిప్రాయపడ్డారు. మోదీకి వచ్చేసరికి అంటే ఈ మధ్య యువతకు నెమ్మదిగా గ్యాప్ పెరుగుతుంది అన్న అభిప్రాయం ఉంది కదా. ఖచ్చితంగా ఈ సర్వేలో కూడా రాష్ట్రాల వారీగా కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుత లోక్సభలోనే బీజేపీకి 240 స్థానాలు ఉన్నాయి, మిత్రపక్షాలతో కలిసి 293 అయినాయి. ఈ మధ్య కూడా వీళ్ళు కలిసి బయట నుంచి ఇవన్నీ అయిన తర్వాత ఒక 318-20 స్థానాలతో వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ ఇది చాలా వేగంగా తగ్గి ఎన్డీఏకే 240 స్థానాలు వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తూ ఉంది. చాలా విషయాల్లో ఈ పని విధానం ఇట్లాంటి వాటి మీద ప్రశ్నలు వేసినప్పుడు కూడా కొంత నిరుత్సాహము, ప్రతికూలత వస్తూ ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అధికార పక్షం లేదా అధికార కూటమి కేంద్రంలో ప్రదర్శిస్తున్నటువంటి అసహనానికి కొంచెము ఒక అడుగు వెనక్కి వేస్తున్న తీరుకు ఇదే ఒక కారణం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేసే సర్వే కాదు కదా, ప్రభుత్వ నిఘా సంస్థలు ఇవన్నీ బోల్డ్ సర్వేలు చేస్తుంటాయి కదా. గాలి ఇప్పుడు అనుకూలంగా లేదు, కొన్ని నిర్ణయాలు, కొన్ని తడబాట్లు, తప్పులు, వీటన్నిటి వల్ల కొంత ప్రతికూలత పెరిగింది అనేది ఇది బయట వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా రెండోది మీరు అన్నట్టుగా పార్లమెంటు ఫైట్ కంటిన్యూ అయింది. 14 రోజుల పాటు అమిత్ షా రావాలి, ప్రకటన చేయాలన్న దానికి పూర్తిగా నిరాకరించారు. 14వ రోజున ఒప్పుకొని మేము వస్తామన్నారు. మేము వస్తామని చర్చకు సిద్ధమని. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎవరు జంతర్ మంతర్లో నిర్బంధానికి, పెల్లెట్లు పేల్చడానికి ఉత్తర్వు ఎవరిచ్చారు, ఎవరు వాళ్ళకు అధికారం ఇచ్చారు, దీని మీద ప్రకటన చేయండి హోంమంత్రి. ఎందుకంటే హోంశాఖ కాబట్టి, ఢిల్లీని చూసేది కేంద్ర హోంశాఖ కాబట్టి చెప్పాలి అని. ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంకటం బీజేపీకి. ఏంటి, అమిత్ షా కాకుండా ఇంకెవరైనా చెప్పారంటేనేమో అమిత్ షా యొక్క పట్టు, అమిత్ షా యొక్క ఆధిపత్యం, ఆయన స్థానం, ఇవన్నీ ఆయన దాదాపు మోదీతో సమానంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అలా కాదు, వేరే ఆయనే చెప్పాడు అంటే అది ఒక సమస్య సార్. సిచ్యువేషన్ పెట్టి అక్కడ ఉన్న పోలీసు అధికారులు తీసుకోవచ్చు, కానీ ఆథరైజ్ చేసి ఉండాలి కదా. రాజకీయ సంక్షోభం దారి తీసింది కదా. పోనీ అదే చెప్పొచ్చు. పోనీ అమిత్ షా సభకు వచ్చి నేను చెప్పలేదు, వాళ్ళే చేశారు అని చెప్పదలుచుకుంటే అది కూడా చెప్పొచ్చు. కానీ చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, సో చర్చకు సిద్ధం అని కిరణ్ రిజిజు చెప్తే, చర్చలు లెక్చర్లు వింటాను మేము సిద్ధంగా లేము, మీరు ప్రకటన చేయాలి, క్షమాపణ చెప్పాలని వాళ్ళు అడిగారు. ఇదివరకు కిరణ్ రిజిజు చెప్తే ఇప్పుడు నేరుగా ఈరోజు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చ పెడతాము, 3 గంటలు చర్చిస్తాము అంటూ ఒక చిన్న మెలిక పెట్టారు. జార్ఖండ్ విషయం కూడా చర్చించాలి, ఇంకా వేరేది కూడా చర్చించాలి. మొదలైంది, నడుస్తుంది. నిజానికి జార్ఖండ్లో ఘటన జరగకముందు నుంచి ఇది ఉంది. దాన్ని 15 రోజులు అలా సాగదీసి దాటవేసి ఇప్పటికి వచ్చేసరికి వేరేవి కూడా కలిపితే చర్చ పక్కదో పడుతుంది. ఇంకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాహుల్ గాంధీ ఇంకోటి అన్నారు, అమిత్ షా పారిపోయారు, భయపడ్డారు, ఇలాంటి భాష వాడుతున్నారు. ఈ భాష అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ భాషను ఏమీ ఆమోదించే ప్రసక్తి లేదు అని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద సభలు అయితే వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో ప్రభుత్వం నేరుగా వచ్చి ప్రకటన చేశాక ప్రకటన మీద చర్చ పెట్టచ్చు. మీరు చాలాసార్లు చూస్తారు వర్మ, వీళ్ళు అడుగుతుంటే మేము ప్రకటన చేస్తామంటారు.
ఇప్పుడు ప్రకటన చేయాల్సిన సాంప్రదాయం ఉంది కదా, ప్రకటన చేసి కూడా మీరు చర్చ పెట్టచ్చు దాని మీద. అలా కూడా చేయట్లేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాల మీద నెపం పెట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ జన్జీ ఈ అంశం అసలు చర్చకు లేకుండా ముగించాలని భావిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అడుగు వెనక్కు వేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నారు, నేను పార్లమెంట్కి వస్తున్నాను, నా ఛాంబర్లో కూర్చుంటున్నాను, నేను అన్నీ గమనిస్తున్నాను నా సీట్లో. నేను మరి ఇన్ని గమనిస్తున్నప్పుడు మీరు సభలోకి వచ్చి ఒకసారి మాట్లాడి, మీరు మాట్లాడగలిగిన సమర్థత కూడా మీకు ఉంది కదా, అనేక సార్లు కాశ్మీర్ లాంటి సమస్యలే చేశారు కదా, మరి ఎందుకు చేయట్లేదంటే ఒకటి పరిస్థితి అనుకూలంగా లేదు, ఏ మాట్లాడినా అది ఎదురు వస్తుంది అనే ఒక సంకోచం ఒకటి. రెండవది ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో ఢీకొనడంలో ఉన్న ఇబ్బంది, ఈ రైతులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము ఇది ఒక విధంగా అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీ. ఇప్పుడు మనం చేసిన సర్వేలో దాంట్లో చెప్తుంది కూడా అదే. ప్రభుత్వం మీదేమో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో నెమ్మదిగా ఈయన కూడా మాట్లాడారు, అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి నిజంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ఇవన్నీ మొత్తం ఉత్తరప్రదేశ్ సెంట్రిక్గా మనం జరిగినట్టు భావించవచ్చు. రెండో అంశం మీద అసలు గప్చిప్ ఏది, అయోధ్య రామ మందిరం నిధుల మీద అమిత్ షా మాట్లాడలేదా? అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు 2 కండిషన్స్ పెట్టారండి. వాళ్ళు పెట్టిన మొదటి కండిషన్కు మీరు పాక్షికంగా ఒప్పుకుంటున్నారు, అది కూడా పూర్తిగా కాదు పాక్షికంగా. రెండో కండిషన్ ఏంటి, అయోధ్య మీద మటు చర్చ చెయ్యమని చెప్పండి. పోనీ ఎవరు దాటేస్తున్నారు ఇక్కడ సభలో అంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం ఈసారి సెషన్ పూర్తిగా ప్రతిపక్షాలు వాటి పట్టుదలనండి వాటి ఐక్యతనండి ప్రదర్శించాయని చెప్పాలి. మిగతా వాస్తవంగా జరిగింది చాలా ఆశ్చర్యకరం ఈ పరిణామం. అంటే మనము ఒక్కసారి పరిశీలనాత్మకంగా చూస్తే తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది, శివసేన చీలిపోయింది, శరద్ పవార్ పార్టీ చీలిపోయింది, ఇవన్నీ చీలిపోయి మోదీకి మద్దతు చాలా పెరిగింది, మోదీ చాలా అప్రతిహతంగా తయారయ్యారు అనే ఒక వాతావరణం సృష్టించబడుతున్నప్పుడు వాళ్ళు కావాలన్నట్టుగా సీట్లు పెంచుకోగలుగుతారు. ఇవన్నీ అన్నప్పుడు సభ అనేది అసలు జరగకపోవడం, జరిగినప్పుడు కూడా చర్చ లేకపోవడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వము తన నెగ్గే పరిస్థితి లేదు. ఒక విధమైన డిఫెన్స్లో ప్రభుత్వం ఉంది. డిఫెన్స్లో ఉండి అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని అఫెన్సివ్గా మాట్లాడుతున్నారు, కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్ మటుకు అనుకూలంగా లేదు అనే ఉద్దేశంతోనే అది ఇది మాట్లాడుతూ సభను దాటేశారు. రేపు ఎల్లుండో సభ అయిపోతుంది, ఇంకా మళ్ళీ సభను పిలిస్తే తప్ప కుదరదు. కాబట్టి ఈ క్రమంలో పార్లమెంట్ ఫైట్ అది బయట జరిగే ఫైట్కి ఒక కంటిన్యూషన్ లాగా ఉంది. ఇంకొక వైపునేమో బీజేపీ వ్యూహాత్మకంగా కౌంటర్ వార్ ప్రారంభించింది, ఆ తర్వాత జార్ఖండ్ ఆందోళనను హైజాక్ చేసింది, ఇలాంటివి కూడా వచ్చాయి. అందువల్లనే ఈసారి పూర్తిగా ఒక ప్రభుత్వం మొదటిసారిగా మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంత డిఫెన్స్లో ఆయన పడ్డారు. ఇది ఇంటర్నేషనల్ మీడియా కూడా, గార్డియన్ అనండి, అల్ జజీరా అనండి, న్యూయార్క్ టైమ్స్ అనండి, వాళ్ళందరూ కూడా ఈ విషయమే ఎందుకో మోదీ మొదటిసారిగా దేశ ప్రజల నుంచి యువత నుంచి కొంత దూరం అయ్యారు అనేటటువంటి భావన. అరుంధతి రాయ్ ఏమో ఆమె ప్రఖ్యాత రచయిత్రి, ఆమె సూటిగా చెప్పేశారు. 24 ఏళ్ల నుంచి నిర్మించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా అది దెబ్బతినిపోయింది అని. రాహుల్ గాంధీ నిన్న స్వయంగా వ్యాసం రాశారు. మామూలుగా వాళ్ళు వీళ్ళు రాస్తుంటారు కదా, నిన్న రాహుల్ గాంధీయే స్వయంగా మీడియాకు ప్రముఖ పత్రికలకు ఆయన వ్యాసం విడుదల చేశారు. ఇది కాకుండా ఇంకా జాతీయ పత్రికల్లో వస్తున్నవి వాటికి లెక్కే లేదు.